హలో, బాగున్నారా? చూడండి, మనకు ఫస్ట్ పూలు ఎక్కువ శాతం రావాలంటే మనకు ప్రతి కొమ్మకి ప్రూనింగ్ అవసరం. ఈ ప్రూనింగ్ ఎలా చేయాలి అంటే చూడండి, మనకి ఇప్పుడు ఈ శాఖకి మొగ్గ ఉంది, దీనికి లేదు అంటే నేను మొదట్లో ప్రూనింగ్ చేశాను కాబట్టి సైడ్ నుంచి ఇంకొక కొమ్మ వచ్చింది. ఈ విధంగా మనకు కొంత ప్రూనింగ్ చేయాలి. దీనికి చూడండి, దీనికి కూడా మొగ్గ లేదు లేదు కాబట్టి మనము కొద్దిగా ప్రూనింగ్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఇక్కడ కూడా మొగ్గ వచ్చి పోయింది, ప్రూనింగ్ చేసేయాలి. ఇప్పుడు మనకు చెట్టు చిన్నది అవుతుందని మాత్రం అనుకోకండి, ప్రతిదీ ప్రూనింగ్ చేయాలి, చేస్తేనే మనకు వస్తుంది. చూడండి, ఇప్పుడు చెట్టు నిండా మొగ్గ వచ్చింది. ఈ విధంగా పూలు కూడా వస్తున్నాయి. చూడండి, పూలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీనికి కూడా పువ్వు వచ్చింది, మొగ్గలు ఉన్నాయి. ప్రూనింగ్ చేశాను కాబట్టి ఇక్కడ చేశాను కాబట్టి సైడ్ నుంచి అంతా వస్తున్నాయి. అట్లా ఇప్పుడు దీనికి మొగ్గ లేదు కాబట్టి మనము కొద్దిగా ప్రూనింగ్ చేయొచ్చు. ఇట్లా ప్రూనింగ్ మొగ్గలేని చోట చూసి మనం ప్రూనింగ్ చేసామంటే విపరీతంగా మొగ్గలు వస్తాయండి. ఇంకోటి, ఇప్పుడు నాకు కూడా ఈ ప్రూనింగ్ చేసే విధానం ఫస్ట్ నేను 2 years పెట్టినప్పుడు ఇదివరకు 2 years బ్యాక్ నేను చెట్లు పెంచానండి, కానీ నాకు తెలీదు. తర్వాత నేను కొంచెం తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ప్రూనింగ్ చేయటం వల్లే నాకు బాగా మొగ్గలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ మందార మొక్క చూడండి, కొద్దిగా చీడబట్టింది అంటే నీళ్ళు ఎక్కువ అవ్వడం మూలన కూడా పాడేయచ్చు. దీనికి రేపు నేను నీమాయిలు మజ్జిగ పుల్లటి మజ్జిగ అవి స్ప్రే చేస్తానండి. ఇవి మొన్న రీసెంట్గా మేము వెళ్ళి మల్లె మొక్కలు తెచ్చుకున్నామండి. ఎందుకంటే మనకు ఈ మల్లె సీజన్లోనే మనకు అది ఏ పువ్వు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ సీజన్లో తెచ్చుకుంటే మనకు ఏ మల్లె పువ్వు వచ్చింది మనకు అర్థం కాదు. కాబట్టి ఈ సీజన్లో తెచ్చుకున్నాను అండి. ఇట్లా ఈ ప్రూనింగ్ అనేది నేను పెద్ద కంటైనర్లో వేసిన తర్వాత నేను ప్రూనింగ్ చేస్తానండి వీటిని. ఇది కూడా రీసెంట్గా తెచ్చాను. ఈ పువ్వు ఏంటంటే బాగా పెద్దగా పొడుగ్గా వస్తుందండి. అవేమో గుండు మల్లెలు, ఇదేమో వేరే. ప్రతి మొగ్గ అయిపోగానే ప్రూనింగ్ చేయటం వలన ఈ విధంగా పూలు నిండుగా, చెట్టు చాలా చిన్నదండి, అప్పుడు ఇది మొత్తం ఇచ్చుకుంది. అందుకే నేను పెద్ద టబ్బుల్లో వేసానండి. ఇప్పుడు ఇది చూడండి, దీనికి మొగ్గ ఏం లేదు అంటే ప్రూనింగ్ లేదు. ఇక్కడ మనం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ అది వచ్చేస్తుంది. అంటే మొగ్గ అయిపోగానే మనము వెంటనే గులాబీ మొక్కల్లాగానే వెంటనే మనము ప్రూనింగ్ చేసేస్తే, అంటే మొగ్గలంటే ఇప్పుడు మన గులాబీ కంటే ఒకటే ఉంటుంది, కానీ వీటికి గుర్తుగా ఉంటుంది మొగ్గ. అప్పుడు గుర్తుగా ఉన్నప్పుడు మాత్రం చేయకండి, ఆ పూలన్నీ అయిపోయిన తర్వాతనే మనము ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రూనింగ్ చేసుకుంటే పక్క నుంచి శాఖలు వచ్చేసి చెట్టు కూడా బుష్గా తయారవుతుంది. ఇది కూడా దీన్ని ఆల్మండ్ అంటారండి, తెలుగులో ఏమంటారో తెలీదు. ఇది కూడా రీసెంట్ గా తెచ్చుకున్నాను. ఇది నేను 2 years బ్యాక్ వేసానండి. చాలా పెద్ద చెట్టు అయిపోయి అదే పెద్ద టబ్బులో వేసాను. చాలా బకెట్లో వేసాను, అప్పుడు పెయింట్ బకెట్లో. చాలా పెద్దది అయిపోయి చాలా పూలు వస్తాయండి. ఇవి కూడా ఇది సీజన్ పూలండి, ఇవి వర్షాకాలంలో మాత్రమే వస్తాయి. ఇదండి పచ్చిమిర్చి కూడా నేను ఈ విధంగా ప్రూనింగ్ చేశాను. ఆకంతా రాలిపోయింది, ఎండలకేమో తట్టుకోలేకపోయింది మొక్క. ప్రూనింగ్ చేసేసాను. ప్రూనింగ్ చేశాక ఇది ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో పూత. అంటే ఏదైనా కానీ మనము కంటైనర్ మాత్రం 12 inches నుంచే పెట్టుకోవాలండి. కంటైనర్ మనం ఎంతసేపు మనం ఏదో 8 inches 6 inches ఈ 10 inches కంటైనర్ లో పెడితే మాత్రం కాయ కానీ ఏదైనా కానీ రావండి. కూరగాయలు, ముఖ్యంగా కూరగాయలకైతే కంటైనర్ పెద్దదే ఉండాలి, చిన్న వాటిల్లో మాత్రం రావండి. పెద్ద కంటైనరే పెట్టుకోవాలి మనకు కాయలు కావాలంటే. కాబట్టి మనము వీలవుతే మనము 10
10 దాటాక 12 ఇంచెస్ కంటైనర్ లోనే పెట్టుకోవాలి. గ్రో బ్యాగ్ అయినా అంతే, గ్రో బ్యాగ్ వెడల్పుగా ఉంటుంది కానీ పర్వాలేదు, 10 గ్రో బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అందుకే వంకాయలు కూడా పెద్ద గ్రో బ్యాగులలో పెట్టేశాను. ఇప్పుడు వస్తున్నాయి పూత. అంటే కొంత ఫస్ట్ లో మొగ్గ రాలిపోయిందిలేండి, దానికి నేను సొల్యూషన్ ఒకటి చేశాను కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. అంటే నీమ్ కేక్ కంపోస్ట్ కలిపి వేసానండి వాటిల్లో, పర్వాలేదు ఇప్పుడు. అందుకని ఏదైనా మనము చిన్న కంటైనర్ లో మాత్రం వద్దండి. మనకు కాయ కావాలి, ఎక్కువ శాతం కావాలి అనుకుంటే మాత్రం పెద్ద కంటైనర్ లో వేసుకోండి. ఇదే అండి.